వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఇప్పుడు వరుసగా గోల్డ్ రేట్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూనే ఉన్నాయి. అసలు గోల్డ్ రేట్స్ ఎందుకు ఫ్లక్చువేట్ అవుతున్నాయి, ఎలా పెరుగుతాయా తగ్గుతాయా, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్డ్ ప్లానర్ రాజేశ్వరి వడ్లమాని గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో గోల్డ్ రేట్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూనే ఉన్నాయి. ఒకసారి పెరుగుతున్నాయి, ఒకసారి తగ్గుతున్నాయి. కొంతమంది ఏమో ఇన్వెస్ట్ చేయొద్దు అంటున్నారు, ఇంకా పెరిగే ఛాన్సెస్ 1,50,000 దాకా వెళ్తుంది అంటున్నారు, లేదా ఇంకా 50 కంటే పడిపోతుంది అని అంటున్నారు. అసలు ఎక్కడ ఆగుతుంది అంటారు గోల్డ్ రేట్ అనేది? గోల్డ్ ఆగే ఇన్స్ట్రుమెంట్ అయితే కాదు. యా. ఎందుకంటే మిగతా కంట్రీస్లో ఎలా ఉన్నది అన్నది వదిలేస్తే మన ఇండియాలోని గోల్డ్ అన్నది ప్రైడ్. యా మన దగ్గర ఎంత గోల్డ్ ఉన్నది దాంతోపాటే మనం మన స్టేటస్ని మనం కొలుస్తాం అనమాట. అండ్ గోల్డ్ అన్నది మనకి ఇండియన్ ఎకానమీని పెంచడానికి అన్నది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గోల్డ్ అన్న సిల్వర్ అన్న ఇవన్నీ కూడా ఒక మంచి ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. అంటే మంచి మెటల్ అసెట్స్. ఓకే, సో ఇవైతే 1000 రూపాయలు ఉన్నప్పుడు కూడా పెరుగుతున్నది, అది 10,000 కూడా మళ్ళీ అలాగే పెరుగుతూనే ఉన్నది. ఇప్పుడు 1,00,000కి వస్తుంది, 1,50,000 అవుతుంది అంటే కూడా నో డౌట్. ఓకే రైట్. కానీ అలాగనేసి 1,50,000 అయిపోదనేసి ఎవరు కొనుక్కోవడం మానేయదు. లేదా 1,50,000 అయిపోయింది కదా నేను ఇంట్లో ఉన్నది అమ్మిస్తాననేసి అమ్ముకోరు. అవును. అండ్ గోల్డ్ని ఇప్పుడు మనం డిజిటల్ గోల్డ్గా కూడా అందరు కొనుక్కోవడం స్టార్ట్ చేస్తారు. అవును, ఈటీఎఫ్లో. సో ఈ డిజిటల్ గోల్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ గోల్డ్ని అన్లెస్ అండ్ అంటిల్ చాలామంది ఇంట్లో ఇప్పుడు ఈ వెడ్డింగ్స్ ఫంక్షన్స్ ఏవైనా ఉన్నాయి అంటే వాళ్ళేమో ఫిజికల్ గోల్డ్కి వెళ్తారు. అవును. మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈటీఎఫ్స్లోనే పెడుతున్నారు, గోల్డ్ ఎస్ఐపీలే చేస్తున్నారు. అండ్ ఎస్, ఇది ఇంకా పెరుగుతుంది. కానీ దీన్ని అంటే ఇండియన్ ఎకానమీలోని గోల్డ్ అదికి మంచి వాల్యూ ఉన్నది. ఓకే. బికాస్ ఇది చాలా హెల్ప్ చేస్తుంది మన ఎకనామీని పెంచడానికి అనేసి. బట్ మన ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద హెచ్ఎన్ఐస్, కానీ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది అయితే మనం గోల్డ్ని ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేసి అనుకుంటాము, అది ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు. మనం కొంటున్నాము, కొని ఒంటికి అలంకరించుతున్నాము, లేకపోతే లాకర్లలో పెట్టుకుంటున్నాము. చాలా తక్కువ మంది అది మనకి నీళ్ళలోని మనం అమ్ముకుంటాము. అమ్ముకోవడానికి అయితే కాదు, ఈజీగా ఎప్పుడైనా మనకి ఈజీ లిక్విడిటీ షార్ట్ టర్మ్ గోల్స్ ఏవైనా ఉన్నాయంటే లోన్స్ అవి పెట్టుకొని మనం మనీ తీసుకుంటాము. సో ఆ పర్పస్ మీద ఓకే. బట్ ఇప్పుడు 1,00,000 నుంచి 1,50,000 అయిపోతుంది, ఇమీడియట్గా కొనుక్కుందాము అనేసి అయితే ఎవరిని కూడా కొనుక్కోవద్దు అనేసి చెప్తాను. ఓకే. జస్ట్ అంటే రేట్లు ఎక్కువైపోతాయి అనేసి. అన్లెస్ అని అంటే మన ఇంట్లో ఏమైనా పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి, అమ్మాయికి అమ్మాయి అకేషన్ అంటే మళ్ళీ మా తమ్ముడికి పెళ్ళి ఉన్నది, మా అన్నయ్యకి పెళ్ళి ఉన్నది, నేను కొనుక్కోవాలనేసి కాదు. ఆడపిల్లకి పెళ్ళి ఉన్నది, మేము పెట్టి పంపించాలి. లేదా అబ్బాయికి పెళ్ళి ఉన్నది, కోడలికి మేము ఏదైనా ఇవ్వాలి కదా అని మనం మన సొసైటీలోని మనకి ఒక ప్రైడ్ మూమెంట్ కోసం అనేసి అయితే తీసుకోవాలి. అంతకు మించింది అయితే నాట్ అడ్వైజబుల్. ఇప్పుడు 2025లో అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో తీసుకోవద్దనే చెప్తారా? అయితే తీసుకోండి, ఇన్వెస్ట్మెంట్ లాగా నీడ్ ఉంటే. ఓకే. లేకపోతే అన్నెసరీగా అయితే కాదు. ఇప్పుడు వార్ సిచ్యువేషన్స్ కొంచెం కామ్ డౌన్ అయ్యాయి, మార్కెట్ కొంచెం ఓకేగా ఉంది కాబట్టి, పాజిటివ్ గానే ఉంది కాబట్టి దీని వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా? ఈ వార్ అనేది మొన్ననే నేను ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. వన్ ఆఫ్ ద సీనియర్ మాకు ఫండ్ మేనేజర్ వచ్చారు అనమాట. ఆల్మోస్ట్ ఈజ్ హ్యావింగ్ 25 years ప్లస్ ఎక్స్పీరియన్స్. ఆయన అన్నారు, ఎప్పటి నుంచి అయితే ఈ సెన్సెక్స్ అవి ఇవన్నీ స్టార్ట్ అయ్యాయో ఎవ్రీ ఇయర్ 2 countries ఎప్పుడు కూడా వార్లో దీంట్లో తగులాడుకుంటూనే ఉన్నాయి, కంటిన్యూగా ఉంటూనే ఉన్నది. కానీ దాని ఎఫెక్ట్ ఎక్కడ మనకి స్టాక్ మార్కెట్లోని అంటే షార్ట్ టర్మ్ కోసం వచ్చింది, కానీ లాంగ్ టర్మ్కి అయితే ఎక్కడ కూడా రాలేదు. కొన్ని సార్లు కొంచెం డ్యూరేషన్ అన్నది ఎక్కువైంది. ఇప్పుడు మన ఇండియా పాకిస్తాన్ది
సీజ్ ఫైర్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది. అవును మేడం. అంటే అంత క్విక్ గా అవుతుందని అనుకోలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. రైట్. అది క్లోజ్ అయింది అనుకుంటాము. మళ్ళీ ఇరాన్ ఇరాన్ స్టార్ట్ ఇజ్రాయెల్. అయింది. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ తెలీదు ఇప్పుడు. అవును. ఆ! అక్కడ సీజ్ ఫైర్ అన్నాక కూడా మళ్ళీ అది కంటిన్యూ అవుతోందన్నది తెలిసింది. బట్ ఇప్పుడు చూస్తే ఎక్కడ దాని ఎఫెక్ట్ అయితే ఏమి కనిపియట్లేదు. సో, ఎక్కడ జరిగేవన్నీ కూడా జరిగిపోతూనే ఉంటాయి. తగ్గుతుంది, ఎక్కుతుంది. హైవే మీద ఏంటంటే హైవే మీద ఎప్పుడు కూడా స్పీడ్ బ్రేకర్‌లు ఉండవు. కానీ కనీసం ఈ జెబ్రా క్రాసింగ్స్ ఏవైతే వాళ్ళు పెడతారో కదా! అవును. ఇండికేషన్స్ కోసం కొంచెం స్లో డౌన్ అనేసి. హ్మ్. కాబట్టి దిస్ ఈస్ ఆల్సో ఇండికేషన్ ఫర్ అస్ కి హ్మ్. కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. లేదా మన ఇన్వెస్ట్‌మెంట్‌ని పెంచుకోవాలి అని ఇలాంటివి ఏవైనా మనకి థాట్స్ ఉంటే దానికోసం అనేసి మనం అయితే ప్లాన్ చేయొచ్చు. బట్ ఎటువంటివి ఏ వార్‌లొచ్చినా కూడా మీకు స్టాక్ మార్కెట్ అయినా, గోల్డ్ అయినా ఓకే. అవి అంత మీకు ఎఫెక్ట్ ఇవ్వదు. ఎఫెక్ట్ అయితే ఉండదు. ఇప్పుడు గోల్డ్ రేట్స్ అనేది ఎందువల్ల ఇంక్రీజ్ అవుతుందంటున్నారు? ఇప్పుడు ఇంక్రీజ్ అవ్వడం గాని, డిక్రీజ్ అవ్వడం గాని హ్మ్. దేన్ని బేస్ చేసుకొని అవుతుందంటారు? సో, ఇప్పుడు ఇవి మనకి డైరెక్ట్‌గా మనకి సెన్సెక్స్‌తోనే మనకి ఇది ఉంటుందనమాట. హ్మ్. సెన్సెక్స్ అప్ వెళ్ళింది అంటే గోల్డ్ రేట్లకి కంటిన్యూ. హ్మ్. సెన్సెక్స్ డౌన్ అయిందంటే గోల్డ్ రేట్లు పెరుగుతాయి. హ్మ్. ఇవి ఒకదానికొకటి ఇంటర్‌లింక్ ఉంటాయి. అవును. రైట్. సో, అండ్ మన దగ్గర నిజంగా చెప్పాలంటే ఇండియాలో ఉన్న గోల్డ్ ఎంత ఉన్నదంటే మనం బయట నుంచి ఇంకా పర్చేస్ చేసి తెస్తూనే ఉన్నాం. అవును. హ్మ్. హ్మ్. సో, గోల్డ్ అన్నది ఒక ఓన్లీ ఒక ఇన్‌స్ట్రుమెంటు. ఓకే. ఒక కంట్రీ ఎకనామీని పెంచడానికి కోసం అనేసి, ఒక ఫ్యామిలీ ఎకనామీని వాళ్ళ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఇన్‌కమ్ సెంట్రల్ గవర్నమెంట్ గూడా గోల్డ్‌ని పర్చేస్ చేస్తుంది గదా! అంటే ఒక హ్మ్. ఇన్‌కమ్ ఇన్వెస్ట్‌మెంట్ లాగా గూడాను. అవును. దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఏమి ఉండదు. హ్మ్. ఓకే. దానికోసం దానికి దీనికి ఏమి కూడా సంబంధం ఉండదు. అంటే హ్మ్. ఉంటుంది కాదనేసి లేదు. హ్మ్. బట్ మనం తులం, అర తులం, పావు తులం కొనుక్కునే వాళ్ళకి మనకి ఉంటదండి. ఓకే. యాహ్! అయితే ఇన్వెస్ట్‌మెంట్ లాగా అయితే తీసుకోవాలి. 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 నీడ్స్ పరంగా అయితే కొంచెం ఆ! ఆలోచించి లేకపోతే తీసుకోండి. డబ్బులున్నాయి కదా! అనేసి వెళ్లి గోల్డ్ అయితే కొనేసి పెట్టేసుకోవద్దు. ఓకే. ఆహ్, ఇది ఫిజికల్ గోల్డ్ కన్నా వర్చువల్ ఈటీఎఫ్ లాగా వర్చువల్ తీసుకోండి. గోల్డ్ తీసుకొని పెట్టుకోవడం మంచిది. ఓకే మ్యామ్. థాంక్ యాహ్! యూ సో మచ్ మ్యామ్. థాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.